4 వారాలు కంటిన్యూస్గా ఓటింగ్ని శాసించిన వీళ్ళిద్దరూ ఫైనల్గా నామినేషన్లో లేరు స్వామి. వాళ్లే తనుజ, పవన్ కళ్యాణ్. ఈ వీక్ 6 నామినేషన్లోకి వచ్చారు. వాళ్లే దివ్య, రీతు, సంజన, భరణి, నిఖిల్, గౌరవ్. ఈ లిస్టు విన్న తర్వాత ఎవరికైనా కానీ ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్. 200% స్వామి. సర్ప్రైజెస్ అయితే ఏముండో. ఈ లిస్టు చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు 200% ఎలిమినేట్ అవ్వడం కన్ఫామ్. నా గెస్ అయితే నిఖిల్ వెళ్ళిపోతాడు, గౌరవ్కి అవకాశం ఇస్తారు. వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎక్కడో ఏదో ఒక విధంగా గౌరవ్కి కొన్ని ఓట్లు పడతాయి. అది అమాయకత్వం అయినవ్వండి, లేదంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఒక కామెడీ వస్తుంది అతని దగ్గర నుంచి అనే ఉద్దేశంతో కూడా గౌరవ్ నుంచి నిఖిల్ని పంపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వీక్ నా అంచనా ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే నిఖిల్. ఇప్పటి వరకు 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాను. సో ఇది కూడా ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్లో ఒకటి అవుతుంది. నిఖిల్ కన్ఫామ్గా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓటింగ్ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి మిగతా 4 సంజన కానీ, దివ్య కానీ, రీతు కానీ, భరణి కానీ వీళ్ళ 4లో ఒకరిని పంపించి వీళ్ళిద్దరిని ఉంచుతారని నేనైతే 200% అనుకోను. ఒకవేళ ఇది స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇనీషియల్ స్టేజ్లో 1 or 2 weeks 3 weeks ఆ టైంలో అంటే రిస్క్ చేస్తారు. కానీ ఈ టైంలో రిస్క్ చేయరు. వీళ్ళిద్దరిని ఉంచి వాళ్ళని పంపించే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇంకా 6 weeks ఉంది. ఈ వీక్ తీస్తే 5 weeks ఉంది కాబట్టి అలాంటి డేర్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ వెళ్ళిపోయే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తనుజ, పవన్ కళ్యాణ్ లేనప్పుడు నామినేషన్లో ఎవరికి ఓట్లు ఎక్కువ పడతాయి? నా అంచనా ఈ వీకు రీతుకి ఓట్లు ఎక్కువ పడతాయి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీతుకి ఆ పాజిటివిటీ బయట బిల్డ్ అయింది. ఖచ్చితంగా ఈ వీక్ రీతు టాప్లో ఉంటుంది ఓటింగ్. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూడండి, చూసిన తర్వాత మాట్లాడాలి. నేను కూడా మళ్ళీ అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 2 days గడిచిన తర్వాత అసలు సిచ్యువేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయేది నిఖిల్. 200% కాకపోయినా కానీ నా అంచనా తప్పదు అని నా ఉద్దేశం అన్నమాట. సో ప్రస్తుతానికి జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.